దేవుని ప్రశస్త నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి ధ్యానం నిమిత్తమై 135వ సంకీర్తన ధ్యానం చేద్దాం. ఈ యొక్క కీర్తన భాగంలో దేవుణ్ణి ఘనపరచడం, ఆయన నామమును గొప్ప చేయడం, ఆయన యొక్క ఔన్నత్యాన్ని పొగడడం గురించి రాయబడి ఉంది. ఎందుకు ఆయన్ని స్తుతించాలో, ఎవరు ఆయన్ని స్తుతించాలో, ఏమని స్తుతించాలో కీర్తనకారుడు చాలా స్పష్టంగా వివరించారు. ఆయన నామాన్ని స్తుతించాలి, ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైన ఉన్నతంగా ఉన్న నామము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో ఆయన నామం యొక్క గొప్పతనము వివరించబడింది. ఆయన నామము అన్ని నామముల కంటే పైన ఉన్న నామము. కాబట్టి ఆయన నామమును బట్టి ఆయన్ను ఘనపరచాలి. ఎవరు దేవుని ఘనపరచాలి అనంటే ఆయన సేవకులు, ఆయన సేవ చేసేవారు ఆయనను ఘనపరచాలి. ఇంకా ఆయన మందిరములో ఎవరైతే ఉంటారో వారు ఆయనను ఘనపరచాలి. ఆయన మందిరము లోపల ఉండేవారు ఘనపరచాలి. మందిరము ఆవరణములో అంటే బయట ఉన్నవారు కూడా ఆయనను ఘనపరచాలి. దాని అర్థం ఏంటి అనంటే, ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళ్తాడు. పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వెళ్తారు. ఆవరణంలో బలి ఇచ్చేటువంటి యాజకులు, సామాన్యమైన ప్రజలు ఉంటారు. ఇప్పుడు దేవుని స్తుతించటానికి యాజకులు మాత్రమే కాదు, అనగా దైవ సేవకులు మాత్రమే కాదు, బలిని అర్పించటానికి వచ్చిన వారు, బలిని అర్పించిన వారు కూడా ప్రభుని ఘనపరచాలి. అంటే ఏ ఒక్కరూ కూడా ఆయన్ను స్తుతించకుండా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ ఏం చెప్తుందంటే, పిల్లలారా ప్రభుని స్తుతించండి, యవనులారా కన్యలారా ప్రభుని స్తుతించండి, ఆయన పరిశుద్ధ నామమును స్తుతించండి, వృద్ధులు బాలురు కూడా ఆయనను స్తుతించండి. అంటే ఏ ఒక్కరూ కూడా ఆయన్ని స్తుతించడము మానకూడదు అనేది దేవుని ఉద్దేశం. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో కొద్దిమంది మాత్రమే దేవుణ్ణి స్తుతించాలి, కొద్దిమంది మాత్రమే దేవుణ్ణి ఘనపరచాలి అనేది దేవుని యొక్క నియమము కాదు. అందరూ కూడా ఆయనను స్తుతించటానికి అర్హులే. కొన్ని పనులకు, కొన్ని కార్యక్రమాలకి కొంతమంది మాత్రమే నియమించబడతారు. కానీ ఈ దేవుణ్ణి ఘనపరచటానికి వయసు కానీ, వారి యొక్క చదువు కానీ, వారికి ఉండే హోదా కానీ ఏమీ మనము చూపించని అవసరము లేదు.
స్వహతాగా నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించుకొని ఆయన నామాన్ని గణపరచటానికి సిద్ధమైన మనసు నీకు ఉంటే నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషించేవాడై ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను స్తుతించే అవకాశము ఆయన ఇచ్చారు. యెషయా గ్రంథంలో ఇలా తెలియపరచబడుతోంది, నరులను ఆయనను స్తుతించటానికి చేశాడు దేవుడు అని. అంటే పుట్టించబడిన ప్రతి వ్యక్తి ఎందుకు పుట్టించబడ్డాడు అనంటే దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి గణపరిచేటువంటి దేవదూతలు దేవునికి అవిధేయత చూపించిన కారణాన ఆ స్థానాన్ని భర్తీ చేయటానికి దేవుడు నరులను సృజించారు. కాబట్టి ఇంతటి ధన్యత పొందిన ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ధన్యులే కదా. ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన సేవకులు స్తుతించాలి. ఆలయంలో ఉన్నవారు, బయట ఉన్నవారు కూడా ఆయన స్తుతించాలి. ఏమని స్తుతించాలి? ఈ కీర్తనకారుడు ఒక 4 లేకపోతే 5 విషయాలు ఇందులో వివరించాడు. ఎందుకు ఆయనను గణపరచాలి, ఏమని ఆయన్ను గణపరచాలి, ఆయన్ను స్తుతించటానికి ఒక 5 కారణాలు భక్తుడు వివరించాడు. ఈ విషయాలు శ్రద్ధగా వింటున్న వారిలారా, ప్రభుని ఎందుకు స్తుతించాలి అనే దాన్ని నీకు కూడా ప్రశ్నగా ఉంటే ఈరోజు దానికి జవాబు దొరుకుతుంది. ఎందుకు దేవుణ్ణి పొగడాలి, ఎందుకు దేవుణ్ణి కీర్తించాలి అనంటే మొట్టమొదటి మాట, ఆయన మంచివాడు. ఎవరికి మంచివాడు? మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డవాళ్ళకు కూడా ఆయన మంచివాడు. ప్రతి మనిషి కూడా కొంతమందికి చెడ్డవాడుగాను, కొంతమందికి మంచివాడుగాను ఉంటారు. కానీ దేవుడు అందరికీ మంచివాడు. ఒక ఆయన ఇలాంటి పాట రాశారు, మంచివాడు గొప్పవాడు యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు. ఎవరికట? అందరికీ చేస్తాడట మేలుడు ఆయన. అందుకే దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడని లూకా గారు రాస్తారు 6వ అధ్యాయంలో. అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగితే ఆయన స్తుతిస్తారు. ఆయన మంచోడు. ప్రతి వారి జీవితాల్లో మంచి చేయటానికి మంచివాడు ఆయన. రెండో కారణాన్ని చెప్తున్నాడు ఆయన, తన ప్రజలను ఎన్నుకోవడంలో ఆయన చూపించిన ప్రేమ. ఆయనకి లాంటి మంచివారు ఇంక ఎవ్వరూ లేరు. తన ప్రజల పట్ల ప్రేమ చూపించడంలోనట ఆయన వంటి వారు ఇంకెవ్వరూ లేరట. అంటే ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. అపారమైన ప్రేమ, అగాపే ప్రేమ అంటాడు యేసు ప్రభు ప్రేమను వర్ణిస్తూ. ఇక ఎవరూ చూపించలేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఎవరిని ప్రేమిస్తాడైనా? ఎంతటి ఘోరమైన పాపినైనా ప్రేమించే గొప్ప మనసు ఆయనకి ఒక్కడికే ఉంది. ఈ నాకు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత దాదాపు 3 నెలల కాలం నేను మాట్లాడకుండా ఉండవలసి వచ్చింది. 1 నెల రోజులు మొట్టమొదటిగాను, తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని మరలా మౌనంగా ఉండవలసిన సమయము, మళ్ళీ ఆపరేషన్ జరిగిన తర్వాత మరికొన్ని దినాలు
మౌనంగా ఉండవలసి వచ్చింది. ఇన్ని దినాలు మౌనంగా ఉండడంలో నాకు తారసపడిన సందర్భాలు ఎన్నో. ఎన్నో అనుభవాలను నేను నేర్చుకున్నాను. ఎంతోమంది నా దగ్గరకొచ్చి నేను మౌనంగా ఉన్నా వారు మాట్లాడిన మాటలకు నేను చాలా నేర్చుకున్నాను. అనేక సందర్భాలను చూసి, విని, తరిచి, పరీక్షించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే ఈ మౌన సమయం కూడా అనేక విషయాలు నేర్చుకోవటానికి వీలైనందుకు దేవుని స్తుతిస్తున్నాను నేను. రీసెంట్‌గా ఒక తల్లిగారు ఒక దగ్గర పని చేస్తున్నారు. తన తోటి పని చేసే వ్యక్తితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆమె తన కుమారుడికి పని దొరికితే, ఉద్యోగం వస్తే ఈ పని చేయాల్సిన పని లేదని ఎదురు చూసిందట. తీరా ఆ కుమారుడికి ఉద్యోగం రానే వచ్చింది. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ కుమారుడికి ఫోన్ చేసి, బాబు ఉద్యోగం వచ్చింది కదా, నేను ఇక్కడ పని చేస్తున్నాను. ఇక పని మానేసి ఇంక నీ దగ్గరికి వచ్చేస్తానంటే, ఆ అబ్బాయి అప్పటికే ఎవరినో తీసుకున్నాడు. అంటే పెళ్లి చేసుకున్నాడు. తల్లి ప్రమేయం లేకుండా. ఇలాగన్నాడట. అమ్మ నీతో నాకు పని లేదమ్మా. నాకు నేనుగా బ్రతకడం కష్టంగా ఉంది. నాతో ఉన్న ఆమెను బ్రతికించుకోవడం కష్టము. మేమే కష్టం అంటే మరలా నువ్వు మా జీవితంలోనికి వస్తానంటున్నావు. అమ్మ నువ్వు రావాల్సిన పని లేదు. అయినా నీకు పనేంటి? నీ పని నువ్వు చూసుకో. ఏదో పని చేసుకొని బతుకు. మేం బతకడమే నాకు వచ్చే జీతంతో కష్టము అనుకుంటే మధ్యలో నువ్వు వస్తానని చెప్తున్నావేంటి అని, నువ్వు రావసరం లేదమ్మా, నీకు నాకు సంబంధం లేదమ్మా అని మాట్లాడుతున్నాడట. స్పీకర్ పెట్టే ఉంది. ఆ పక్కనున్న సహోదరి వింటూ ఫోన్ తీసుకుని, రేయ్ బుద్ధి లేనివాడా ఏం మాట్లాడుతున్నావు? తల్లితో మాట్లాడాల్సిన మాటేనా ఇది? ఇంతవరకు కష్టపడి చదివించిందే, నీకోసం ఎంత త్యాగం చేసి, పాసి పని చేసి, బట్టలు కొని ఇంతగా నిన్ను పెంచిందే, ఈరోజు నీకు ఉద్యోగం వస్తే ఇలాంటి మాట అంటావా అని అంటే అన్నాడట అబ్బాయి. మా అమ్మను ఎవడు పోషించమని చెప్పాడు? ఎవడు బ్రతికించమని చెప్పాడు అన్నాడట. ఒరేయ్ నీకులాగే వదిలేయాలని ఆవిడకి లేదురా అంటే, అమ్మ చాలామంది వృద్ధాప్యంలో అనాథ శరణాలయానికి వెళ్తారు. వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్తారు. అక్కడ వాళ్ళు చూసుకుంటారు ఫ్రీగానే. కావాలితే ఒక పూట ఖాళీ చేసుకుని వస్తాను. ఆ వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చేస్తాను. అంతే తప్ప మా ఇంటికి వచ్చి ఉంటానంటే నిన్ను చూసే పరిస్థితి మాకు లేదు. మాకు నువ్వు వద్దు అన్నాడట. ఆ మాటలు విన్న ఈ పక్కామే కోపగించుకొని, ఒరేయ్ నువ్వు దగ్గరుంటే చంపేద్దును, బుద్ధి లేదు నీకు. తల్లిని వృద్ధాశ్రమంలో విడిచిపెడతానంటావురా? ఎంత కష్టపడి నిన్ను పెంచి పెద్దోడిని చేసి ఈ స్థానానికి ఇచ్చింది. నిన్ను చిన్నప్పుడే మీ నాన్న చనిపోయిన తర్వాత అనాథాశ్రమంలో పాడేస్తే నీ బ్రతుకేమైందిరా అంటే, ఆవిడని ఎవరు చూడమన్నారు? ఆవిడని ఎవరు పెంచమన్నారు? నన్ను పాడేసి ఉంటే నేనే ఏదోలా బతుకుదును కదా. అయినా నువ్వెవరమ్మా నాకు మాట్లాడడానికి? నాకు నీకు సంబంధం లేదు. ఆవిడకి నాకు సంబంధం లేదు. ఆవిడ ఎలా బతుకుతుందో, ఎలా చేస్తుందో చవమానండి. అయినా నన్ను ఏమన్నా పెంచమన్నానా? అయినా నాకేమన్నా బట్టలు కొనిందా? వాడి దగ్గర వీడి దగ్గర పాత బట్టలు తెచ్చి పెట్టి నాకు వేసింది. అంతేకాని కొత్త బట్టలు ఏం కొని నన్నేం గొప్పగా ఏమి చదివించలేదు. నేను ఇలాగ అయ్యాను. అయినా ఆవిడ చూడాల్సిన పని లేదు నాకు. నువ్వు మాట్లాడకమ్మా అని చెప్పేశాడట. చూడండి, ఈ ఒక తల్లి తన కుమారుణ్ణి భర్త లేకపోయినా ఇంత చక్కగా పెంచి ఒక స్థానంలో పెడితే ఆ ప్రేమ ఎంత గొప్పగా చూడాల్సింది బదులుగా ఇలాంటి ప్రేమగా మారిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎంత అపారమైనదనంటే, ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమించగలిగినంత గొప్ప ప్రేమ ఆయనకుంది. ఇంకా అంటారు, మూడోది ఎందుకు మనం స్తుతించాలి అని అంటే, ఆయన గొప్పవాడట.
ఎవరికి గొప్పవాడు? అందరికీ కొంటే గొప్పవాడు. గొప్పవాళ్ళు గొప్పవాడు, పేదవాడు కూడా గొప్పవాడే. ఎందుకు గొప్పవాడు అని ఆయన స్తుతించాలి అనంటే, ఆయన నీ జీవితంలో గొప్పవాడుగా ఉన్నాడు గనక నువ్వు కూడా గొప్పదానివే, గొప్పవాడివే. నేను పేదనండి, ఇబ్బంది ఉందండి, లేకపోతే నా పరిస్థితి ఇదండి, నేను గొప్పవాడిని కాదు, గొప్పదాన్ని కాదు అని అనడానికి లేదు. మన తండ్రిగా దేవుడు గొప్పవాడు కనుక మనము గొప్పోళ్ళమే. చాలామంది తాను ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక దైవజనులు సహవాసంలో నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఒక ఆయన, అయ్యా నేను చిన్న పాస్టర్నండి, మీరు గొప్పోళ్ళు అన్నాడు. ఆ మాట విన్న తర్వాత నేను ఇలాగన్నాను, అయ్యా చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ కాదండి, దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఒకవేళ దైవజనులందరినీ కూడా పరలోకానికి ప్రభు తీసుకువెళ్ళే సందర్భం వచ్చినప్పుడు లైన్లో నుంచోబెడితే నువ్వు 1,00,000 మందిని సంపాదించావు, 10 మందిని సంపాదించావు అని వేరే వేరే లైన్లు ఉండవు, అందరూ ఒకటే లైన్లో ఉంటారు. కనుక నువ్వు గొప్పోడుగా ఇతరులను చూస్తున్నావు కానీ ప్రభు దృష్టిలో ప్రతి ఒక్కరూ గొప్పవారే అని చెప్పాను వాళ్ళకి. అంటే ఆయన గొప్పోడు అనంటే మనల్ని గొప్పగా చూస్తున్నాడు. మనం తక్కువ చిన్నగాని మనకు మనం ఫీల్ అవుతాం కానీ మన తండ్రి గొప్పోడైతే మనం పేదోళ్ళం అండి. ఒకవేళ భౌతికమైన జీవితంలో నువ్వు పేదగా, లేకపోతే చిన్న వ్యక్తిగా, లేని వ్యక్తిగా, కాని వ్యక్తిగా ప్రజలకు కనిపించవచ్చు. కానీ దేవుని నమ్మిన బిడ్డగా నీవు లేకపోతే నేను గొప్పవాళ్ళమని దేవుడు భావిస్తున్నాడు. అందుకే ఆయన మనకు గొప్పోడు, మనము గొప్పోళ్ళు. అందుకే ఆయన స్తుతించాలి. ఇంకా అంటాడు, ఆయన సమస్త దేవతల కంటే కూడా మించిన వాడట. ఈ లోకపు దేవతలన్నీ కూడా ఆయన ఎదుట సాగిలు పడతాయి. అందుకే అందరికంటే, అన్నిటికంటే దేవతలు, దేవుళ్ళు అనబడిన వారందరికంటే కూడా ఆయన గొప్పవాడు. అందుకనే ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయన్ని ఘనపరచవలసిన వారముగా ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ఘనపరచడం విషయంలో ఎప్పుడు నిన్ను నీవు తక్కువగా అనుకోవద్దు, తక్కువగా చూడవద్దు. ఆయన అందరికంటే, అన్నిటికంటే, దేవతల కంటే గొప్పవాడు ఆయన. కనుక ఆయన్ను ఘనపరచాలి. ఇంకేం చెప్తున్నాడనంటే, ఇశ్రాయేలు పట్లట ఆయన కార్యాలు జరిగించాడట. ఐగుప్తి బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. ఆయన ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని, బానిసత్వ పరిస్థితుల్లో మగ్గిపోయిన వారిని, అవమానకరమైన స్థితిలో ఉన్న వారిని విడిపించాడు. మన దేవుడు కండ్లుండి చూచేవాడు, చేతులుండి తాకేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు. కానీ విగ్రహారాధన చేసేటువంటి వారి గురించి చెప్తున్నాడు, విగ్రహాలను పూజించే వారి గురించి చెప్తున్నాడు. అవి వెండి అవ్వచ్చు, బంగారం అవ్వండొచ్చు, కానీ అవి మనుషుల చేతుల పనులు, మనిషి చేతితో చేయబడ్డాయి. అవి నోరుండి పలకవు, చెవులుండి వినవు, కండ్లుండి చూడవు, కాళ్ళుండి నడవవు, కనీసము వాటికి ఊపిరైనా లేదు. వాటిని పూజించేవారు, వాటి యందు నమ్మకించేవారు కూడా విగ్రహం లాంటోళ్లే అంటున్నాడు దేవుడు. కనుక దేవుని ఎందుకు గణపరచాలి అనంటే, మన దేవుడు కష్టాల్లో ఆదుకునేవాడు, సమస్యల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆదరించి, ధైర్యం చెప్పి, నిరీక్షణ ఇచ్చి, ఈ లోకంలో బ్రతికినంతకాలం తోడుగొండి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవమును ఇచ్చేవాడు ఆయన. అందుకనే ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఎవరు? అందరూ ఆయన గణపరచాలి. ఈ 5 కారణాలు బట్టే ప్రభుని స్తుతించాలా అని అంటే, ఈ 5 మాత్రమే కాదు, ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నందుకు, బ్రతికి ఉన్నందుకు, ఇంకా ప్రతి పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన స్తుతిస్తే ఏం జరుగుతుంది?
భక్తుడు అంటాడు, స్తుతిస్తేనంట స్థితి మారిపోతుంది. నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే నీ స్థితి మారిపోతుంది. అందుకే స్తుతి పరిస్థితిని మార్చుతుంది అని చెప్తాడు. మరి నీ జీవితం దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని నామాన్ని ఘనపరచు. ఆయన బిడ్డగా మందిరంలో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడూ ప్రభుని స్తుతించు. ఆయన మంచివాడని, తన ప్రజలకు తన ప్రేమను కనబరుస్తున్నాడని, గొప్పవాడని, ఆయన సమస్త దేవతల కంటే మించినవాడని, ఆయన అనేక ఘనమైన కార్యాలు చేయగలిగిన వాడు అని నువ్వు స్తుతించగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు ఘనమైన బలమైన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని నువ్వు ఆయన స్తుతించడం వలన మార్చి దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను ఆయన ఉంచునుగాక. ఆమేన్. నీ జీవితంలో ఎప్పుడైనా కలతగా, వేదనగా, దుఃఖంగా ఉండి ఉంటే ఒకటి తెలుసుకో, ప్రభుని స్తుతించు. నీ ప్రతి పరిస్థితిని తప్పక మార్చేస్తాడు. అట్టి ధన్యత నీ జీవితంలో పరిపూర్ణంగా అనుగ్రహించి నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చునుగాక. ఆమేన్.